హలో ఎవ్రీవన్. సో టెస్ట్ ఆటోమేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం అంతకుముందు వీడియోలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో టెస్ట్ ఆటోమేషన్ వల్ల పొటెన్షియల్ రిస్క్స్ ఏం రిస్క్స్ ఉన్నాయో అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు టెస్ట్ ఆటోమేషన్ అనేది చేయడానికి మనకు ఒక టూల్ అనేది కావాలన్నమాట. ఒక టూల్ ద్వారానే మనకి ఆటోమేషన్ రన్ అనేది చేస్తామన్నమాట. సో ఎక్కువగా ఈ టూల్ మీద డిపెండ్ అవ్వడం అనేది కూడా మనకి అది ఒక రిస్క్ అనమాట. అంటే హ్యూమన్ క్రిటికల్ థింకింగ్ అది వేరేలా ఉంటుంది. సో ఎక్కువగా టూల్ని మీద డిపెండ్ అయ్యి మొత్తం చేద్దాం అనుకుంటే అది కూడా ఒక రిస్క్ టైప్ అనమాట టెస్ట్ ఆటోమేషన్కి. అలాగే ఇంకోటి వచ్చేసి ఇప్పుడైతే మాన్యువల్ టెస్టింగ్ ద్వారా అంతా బాగానే జరుగుతుంది. సో మాన్యువల్ టెస్టింగ్ ద్వారా అంతా ప్రాపర్గా ఉన్నప్పుడు కూడా ఈ టెస్ట్ టూల్ అనేది యూజ్ చేయడం కూడా ఒక రిస్క్ లాంటిదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టూల్ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉండడం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ టూల్ డెవలప్ చేసిన వాళ్ళు వెండర్ అనేవాళ్ళు మనకి అది అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళిపోతే, అంటే టూల్ కనుక రిటైర్ అయితే కనుక దాని టూల్ని అమ్మేయడం కానీ అదన్నీ జరిగితే కనుక దాని నుంచి వచ్చే అప్డేట్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోతే మెయింటైన్ చేయడం అవన్నీ లేకపోతే కనుక ఆ టూల్ వల్ల మనకి రిస్క్గానే ఉంటుంది అనమాట. అలాగే మనకి అన్ని ఎన్విరాన్మెంట్లో ఆ టూల్ సపోర్ట్ చేయగలగాలన్నమాట. సో అలా సపోర్ట్ చేయకపోతే కనుక అది కూడా ఒక రిస్కే అనమాట టెస్ట్ ఆటోమేషన్ వల్ల. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫర్దర్ అప్డేట్స్ ఏమీ లేకపోవడం ఆ టూల్కి. అంటే ఇప్పుడు ఆ టూల్ డెవలప్ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ మనకి అందులో ఒక టెస్ట్ కేసెస్, ఇప్పుడు 50 టెస్ట్ కేసెస్ మనం ఒక టూల్ ఉపయోగించి రన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 10 టెస్ట్ కేసెస్ ఎన్నో చేసాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఈ టూల్ సపోర్ట్ చేయకపోవడం, అప్డేట్ అవ్వకపోవడం అనమాట. ఎందుకంటే ఈ టూల్ కూడా అనేది అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. సో లేదంటే మనకి యూజ్ ఉండదు అనమాట. సో అది కూడా ఒక రిస్కే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక టూల్ ఏదైతే టూల్ మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా లేకుండా ఉండేటట్టు, సేఫ్టీ స్టాండర్డ్స్కి తగినట్టుగా అది లేకపోతే కనుక అది కూడా మనకి రిస్క్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ అనమాట. అంటే రెగ్యులేటరీ ఏదైనా ఒక టూల్ ఉంటే అది కొన్ని స్టాండర్డ్స్ని పాటించాలన్నమాట, సేఫ్టీ స్టాండర్డ్స్. అలాగే కొన్ని రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వీటన్నిటికీ మధ్యలో ఉండాలన్నమాట. అలా కనుక లేకపోతే అది కూడా టెస్ట్ ఆటోమేషన్ రిస్కే అనమాట. అలాగే మనకి టైం ఇన్యాక్యురేట్ ఎస్టిమేషను, టైము, కాస్టు ఇవన్నీ కూడా అంటే టెస్ట్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మనం టూల్లో మెయింటైన్ చేయాలి కదా. అలాగే మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ని ఈ టూల్ కన్వర్ట్ చేయాలంటే దానికి కూడా కొంత టైం పట్టిద్ది. సో ఇది కూడా పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ అనమాట. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.